ప్రపంచంలో బానిసత్వం వహించని అతి కొద్ది దేశాలలో నేపాల్ కూడా ఒకటి. 1814 నుంచి 1816 వరకు నేపాల్ రాజులకు బ్రిటిషర్లకు మధ్య యుద్ధం జరిగింది. కానీ బ్రిటిషర్లు నేపాల్కు బానిసగా చేసుకోవడంలో విఫలమయ్యారు. ప్రపంచంలో ఉండే అందమైన దేశాలలో నేపాల్ కూడా ఒకటి. భారతీయులు నేపాల్ వెళ్ళాలంటే ఎలాంటి వీసా అవసరం లేదు. మనం ఈ వీడియోలో నేపాల్లో ఉండే అందమైన ప్రదేశాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. ముక్తినాయక్ దేవాలయం. నేపాల్లో ముక్తినాయక్ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ముక్తినాథ్ లోయలో ఉండే ఈ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు. ఈ దేవాలయంలో అన్ని శాలిగ్రామ్ రాయితో చేసిన విగ్రహాలే. శాలిగ్రామ్ రాయిలో శ్రీ మహావిష్ణువు ఉంటాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయాలన్నీ పంగుడ వాస్తుకళ ద్వారా నిర్మించారు. హిమాలయాల్లో ఉండే ఈ దేవాలయం 3700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే ఈ దేవాలయానికి వెళ్ళాలంటే కాస్త కష్టమే. హిమాలయాలలో అతిపెద్ద పర్వతమైన శృంఖల పర్వతం దాటి వెళ్లాల్సి ఉంటుంది. కాఠ్మండు నగరం. నేపాల్ రాజధాని కాఠ్మండు ఒక అద్భుతమైన పర్యాటక నగరం. సాయంత్రం కాలంలో కాఠ్మండు చాలా అందంగా కనిపిస్తుంది. సమయానుకూలంగా ఇక్కడ నేపాల్కు చెందిన నృత్యాలు చూడవచ్చు. కాఠ్మండులో పర్యాటకులు షాపింగ్ చేసేందుకు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. కాఠ్మండు నగరం సూర్యోదయం సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేపాల్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కాఠ్మండు నగరం పర్యటిస్తారు. నేపాల్కి వెళ్ళే ప్రతి ఫ్లైట్ కాఠ్మండులోనే ల్యాండ్ అవుతుంది. పశుపతినాథ్ మందిర్. ఈ దేవాలయం నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉంటుంది. పశుపతినాథ్ అంటే శివుడికి మరో పేరు. ఈ దేవాలయం కేవలం ధార్మిక ప్రదేశం మాత్రమే కాదు, సాంస్కృతిక ప్రదేశం కూడా. ఈ మందిరంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం. ఇతర మతస్థులు బయట నుంచే దర్శించుకోవాలి. బాగమతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. శివరాత్రి రోజు ఈ మందిరం భక్తులతో కిటకిటలాడుతుంది. శివభక్తులు ఎక్కువగా సూర్యోదయ సమయంలో ఆ శివుడిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కాఠ్మండుకు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది. శ్రీరాముని మామ ఊరు జనక్పూర్. రామాయణం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీరాముని భార్య సీతాదేవి తండ్రి రాజ జనక మహారాజా గారిది జనక్పూర్ గ్రామం. ఈ ప్రాంతం నేపాల్ యొక్క ప్రసిద్ధ ధార్మిక స్థలం. ప్రాచీన కాలంలో జనక్పూర్ మిథిల రాజధానిగా ఉండేది. బీహార్లోని కొన్ని ప్రాంతాలు మిథిలలోని భాగాలే. జనక్పూర్లో సీతాదేవి మహల్ను దర్శించవచ్చు. ఈ మహల్లో సీతాదేవి స్వయంవరం జరిగింది. ఆ సమయంలో శ్రీరాముడు విరిచిన ధనస్సు ఇప్పటికీ ఆ మహల్లోనే ఉంది. సాగర్ మాతా నేషనల్ పార్క్. నేపాల్లో ఉండే అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఈ పార్కు కూడా ఒకటి. ఈ పార్కు దగ్గర నిలబడి మౌంట్ ఎవరెస్ట్ను కూడా చూడవచ్చు. ఎవరైతే మౌంట్ ఎవరెస్ట్ శిఖరం వద్దకు వెళ్ళలేరో వారంతా ఈ పార్కులో నిలబడి మౌంట్ ఎవరెస్ట్ను చూడవచ్చు. ఈ పార్కులో రకరకాల పక్షులతో పాటు రకరకాల జంతువులు కూడా ఉంటాయి. ఈ పార్క్ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. పొఖారా. నేపాల్లో ఉండే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో పొఖారా కూడా ఒకటి. పొఖారా నగరం దగ్గర పెవా జలపాతం ఉంది. సాయంత్రం కాలంలో ఈ జలపాతం వద్ద వాతావరణం ఆకర్షణీయంగా ఉంటుంది. నేపాల్లో 2వ అత్యంత అందమైన నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో చాలా అందమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. నేపాల్ ట్రెడిషనల్ లైఫ్ చూడాలంటే ఈ నగరంలో పర్యటించాల్సిందే. లుంబిని. గౌతమ్ బుద్ధుని జన్మస్థలం ఈ లుంబిని. ఈ లుంబిని ప్రపంచంలో ఉండే బుద్ధులకు ఒక తీర్థస్థలం. ఈ గ్రామం భారత్ నుంచి కేవలం కొద్ది దూరంలో మాత్రమే ఉంది. అశోక మహారాజు ఈ గ్రామంలో ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్మృతివనం దాదాపుగా 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో అశోకుడు నిర్మించాడు. మాయాదేవి మందిర్. ఈ మందిరంలో గౌతమ్ బుద్ధుని తల్లి మాయాదేవి విగ్రహం ఉంది. ఈ దేవాలయాన్ని సందర్శించి నిష్ఠతో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడి వారు చెబుతుంటారు. అందుకే లుంబినీకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. దేవాగఢ్ ధామ్. నేపాల్లోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో దేవాగఢ్ ధామ్ కూడా ఉంది. కాలిగన్, త్రిశూల్ నదిల వద్ద ఈ దేవాగఢ్ ధామ్ ఉంది. మకర సంక్రాంతి సమయంలో అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ఈ ఘాట్లో స్నానం చేస్తారు. విదేశాలకు వెళ్ళి మంచి పర్యాటక ప్రదేశాలు సందర్శించుకోవాలి అనుకుంటే నేపాల్ వెళ్ళండి. నేపాల్లో ఇలా చాలా పర్యాటక ప్రదేశాలు, పెద్ద అద్భుతమైన దేవాలయాలు చాలానే ఉన్నాయి. ప్రతి ఏడాది నేపాల్లో ఉండే హిందూ దేవాలయాలను సందర్శించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. అడ్వెంచర్ చేయాలి అనుకునే వారికి నేపాల్ ఒక చక్కటి ప్రదేశం. తక్కువ బడ్జెట్లోనే నేపాల్ పర్యటించవచ్చు. 4 లేదా 5 రోజులు నేపాల్లో పర్యటిస్తే 25,000 రూపాయల ఖర్చు అవుతుంది. నేపాల్ దేశం ఇప్పటి వరకు ఎవ్వరికి బానిసత్వం వహించలేదు కాబట్టి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవం అనే వేడుకకు చోటు లేదు. నేపాల్ దేశ రాజధాని కాఠ్మండులో 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో 7 యునెస్కో విశ్వ వారసత్వ సాంస్కృతిక స్థలాలు ఉన్నాయి.
వీటికి లివింగ్ కల్చరల్ మ్యూజియంగా కూడా పిలుస్తారు. నేపాల్లో యునెస్కో 4 విశ్వ వారసత్వ సాంస్కృతిక స్థలాలు చాలా ప్రసిద్ధి చెందినవి. నేపాల్ దేశం 1,47,516 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ధనికులు, మిడిల్ క్లాస్, లో క్లాస్ ఉండే దేశాలలో నేపాల్ ప్రపంచంలోనే 3వ దేశంగా ఉంది.